హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా స్టోరీస్. స్టోరీ నేమ్ ఈస్ పేద కోడలి చెరుకు రసం వ్యాపారం. గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు తన కుటుంబంతో పాటు జీవిస్తున్నాడు. రామయ్య పెద్ద కొడుకులు ఇద్దరూ పట్నంలో వ్యాపారం చేసుకుంటూ బాగా స్థిరపడ్డారు. మూడవ కొడుకు రాజు వ్యవసాయం చేస్తున్నాడు, కానీ పెద్దగా రాణింపు లేదు. అతని భార్య లక్ష్మి పేద కుటుంబం నుంచి రావడం వల్ల అత్తింటివారు ఎప్పుడూ అవమానిస్తూ సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు. కానీ లక్ష్మి అవి ఏమీ పట్టించుకోకుండా తన పని తాను నవ్వుతూ చేసుకుపోతుండేది. అలా కాలం గడుస్తూ ఉండగా వేసవకాలం వచ్చి ఎండలు బాగా పెరిగాయి. ఆ ఎండల్లో జనాలు ఇబ్బందులు పడడం గమనించిన లక్ష్మికి ఒక ఆలోచన వచ్చింది. తన భర్త రాజుతో మనం చెరుకు రసం వ్యాపారం మొదలు పెడదామని చెప్పింది. కానీ రాజు, మన దగ్గర పెట్టుబడికి డబ్బులు లేవు కదా, వ్యాపారం ఎలా మొదలు పెడతాం అన్నాడు. అప్పుడు లక్ష్మి ధైర్యం చెప్పి ఆ చెవిపోగులు అమ్మి పాత చెరుకు మిషన్ కొని తీసుకురండి అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం రాజు లక్ష్మి చెవిపోగులు అమ్మి ఒక పాత చెరుకు మిషన్ కొని తీసుకువచ్చి వ్యాపారం మొదలుపెట్టారు. మొదటి రోజు గంటల తరబడి ఎండలో నిలబడి ఎదురు చూసిన ఒకరు ఇద్దరు కస్టమర్స్ మాత్రమే వచ్చారు. ఇంటికి వచ్చాక రాజు బాధపడుతుంటే లక్ష్మి ధైర్యం చెప్పి మొదటి రోజే విజయం సాధించలేం, సహనంగా ఎదురు చూడాలి అని ధైర్యం చెప్పింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మి కొత్తగా ఆలోచించి చెరుకు రసంలో అల్లం, పుదీనా, నిమ్మరసం కలిపి ప్రత్యేక రుచితో తయారు చేసింది. దారిన వెళ్ళేవారు ఒకరు ఆగి చెరుకు రసం తాగి రుచి చాలా బాగుంది అనడంతో అది విని ఒకరి తర్వాత ఒకరు పెరిగారు. అలా కొద్ది రోజుల్లోనే వారి చెరుకు రసం వ్యాపారం బాగా పెరిగింది. ఎండలో ప్రయాణం చేసేవారు తప్పకుండా అక్కడ ఆగి రసం తాగి వెళ్ళేవారు. కొన్ని నెలల తరువాత పక్క ఊరి నుండి వచ్చిన ఒక హోటల్ యజమాని అక్కడ ఆగి చెరుకు రసం తాగి రుచి నచ్చడంతో, మా హోటల్కి రోజు చెరుకు రసం సరఫరా చేస్తారా అని అడిగాడు. అది విని లక్ష్మీ, రాజు చాలా సంతోషించారు. చిన్నగా మొదలైన వారి వ్యాపారం బాగా పెరిగి అభివృద్ధి చెందింది. పిల్లల చదువులు కూడా బాగా సాగాయి. పేద కోడలు అని అవమానించిన అత్తింటివారు, గ్రామంలోని వారు లక్ష్మిని అభిమానంగా గౌరవంగా చూస్తున్నారు. ఇంట్లో అందరికీ ఆమె విలువ తెలిసింది. రామయ్య అందరి ముందు లక్ష్మి వల్ల మన ఇంటి గౌరవం నిలబడింది అని మెచ్చుకున్నాడు. ఆ మాటలకు లక్ష్మి ఎంతో సంతోషించింది. కష్టపడి నిజాయితీగా పనిచేస్తే చిన్న ఆలోచన కూడా జీవితాన్ని మార్చగలదని లక్ష్మి నిరూపించింది. ఇలాంటి స్టోరీస్ మరిన్ని వినాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.